ములుగు జిల్లా ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడ్ల శ్రీలత దేవేందర్ 14-15 వార్డులో ప్రచారం భాగంగా దూసుకెళ్తున్నారు. హెచ్బిఎన్ ఛానల్ తో సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలత మాట్లాడుతూ మంత్రి సీతక్క గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఏటూరు నగరం ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా 4000 భారీ మెజార్టీతో తప్పకుండా విజయం సాధిస్తానని ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలత దేవేందర్ హెచ్బిఎన్ ఛానల్ తో చెప్పడం జరిగింది. మరియు కన్నాయిగూడెం జెడ్పీటీసీ నామకరణ్ చందు గాంధీ హెచ్బిఎన్ ఛానల్ తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకే నాగారం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంత్రి సీతక్క చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకే ప్రజలు తప్పకుండా మాకు ఓటు వేసి 4000 ఓట్ల మెజార్టీతో తప్పకుండా గెలుస్తామని, ఈ యొక్క సర్పంచ్ సీటు మంత్రి సీతక్కకు గిఫ్ట్ గా ఇస్తానని కన్నయ్యగూడెం మాజీ జెడ్పీటీసీ నామకరణ్ చంద్ గాంధీ హెచ్బిఎన్ ఛానల్ తో చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఏటూరు నగరం మాజీ జెడ్పీటీసీ ఎండి ఓలియాబి సలీం, మండల అధ్యక్షుడు చిట్టపట రఘు, సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎండి తాజ్, ఎండి ఆయుబ్ ఖాన్, గోవర్ధన్ 14వ వార్డు నెంబర్ బంగారు గోవర్ధన్, 15వ వార్డు నెంబర్ నాగావత్ కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలత గారు 14 వార్డులో దూసుకు వెళ్తున్నారు ప్రచారంలో భాగంగా. ఇప్పుడైతే పండుగ వాతావరణంతో నెలకొంది. ఇప్పుడు శ్రీలత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీకి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. భారీ కాన్వాయ్తో మీరు దూసుకువెళ్తున్నారు. మీరు ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచి మీరు ఏమి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడ్ల శ్రీలత దేవేందర్. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలిచినాను. మాది కత్తెర గుర్తు. మాకు ప్రజల్లో చాలా ఆదరణ వచ్చింది. మేము బీసీ బిడ్డలం. బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ కోసం పోట్లాడినాం. ఎక్కువ ఇల్లు ఉన్నాయి, ఆ దొరల ఇల్లు తక్కువ ఉన్నాయి. మాకు మెజారిటీతో నన్ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. మీరు ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీకి ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు? ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు? మాకు మంత్రి గారు ఉన్నారు, పైన మన స్టేట్ లో కూడా మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, వాటర్ సమస్య ఏది ఉన్నా అన్నిటి విషయం, ఇల్లు గాని, ప్రతి ఇంటికి ఇల్లులు ఇచ్చే బాధ్యత మాదని మా అక్కగారు మాకు హామీ ఇచ్చారు. ఇల్లుల విషయం గాని, రోడ్డు గాని, డ్రైనేజీ గాని అన్నిటి మేము చూసుకుంటామని మేము హామీ ఇస్తాను ప్రజలకు. కాబట్టి కరకట్టే విషయంలో కూడా అన్ని సీతక్క గారు చూసుకున్నారు. మైనార్టీకి గాని, బీసీ సంఘాలకు అన్నిటి విధంగా అక్క హెల్ప్ చేస్తున్నారు. దానికి మేము ముందుకు దూసుకెళ్తున్నాం. మనతో మాట్లాడడానికి కన్యాగూడెం మాజీ జెడ్పీటీసీ నామకరణ్ చందు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ నుండి ప్రచారంలో భాగంగా మీరు గెలుపు ఎజెండా ఏంటి? గత దశాబ్ద కాలంగా దొరల పాలనలో ఏజెన్సీ ఏరియా చాలా నష్టపోయింది. 10 సంవత్సరాలు కూడా ప్రజలను పట్టించుకోనోళ్ళు వాళ్ళని ఇండ్లలో కూర్చోబెట్టిన ఆఖరికి ఈ స్థానిక సంస్థలలో ఏదో పొడుద్దామని చెప్పి మళ్ళీ దొరల బిడ్డలు ఇక్కడ పెట్టారు. వాస్తవానికి ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీలో 13,000 ఓట్లలో 12,800 ఓట్లు మా బడుగు బలహీన వర్గాల జాతీయ ఉన్నాయి. దొరల 10 ఓట్ల కోసం దొరలకు తొత్తులు గారు మా జనాలు. దొరలను ఇక్కడ నుండి బరాబర్ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళగొడతాం. మా ఓట్లు మేమే వేసుకుంటాం. మాకు సీతక్క మంత్రిగా వచ్చిన కాండి ఇవాళ చాలా రకాలటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అయితే, సిసి రోడ్లు అయిపోయింది, ఎన్నో దశాబ్దాల కళ బస్ డిపో అయిపోయింది, ముస్లిం కమ్యూనిటీ హాల్ అయిపోయింది, అనేక రకాల హౌసింగ్ స్కీమ్లు అయిపోయింది. ఇవాళ కొత్తగా మాకు ఆలోచన కూడా ఉంది. అవతల వాడి నుండి రొయ్యూరు రోడ్, ఎన్హెచ్ రోడ్ కలపడానికి ఒక చాప్టర్ కట్టిద్దామని, లో లెవెల్ కాజ్వే కట్టిద్దామని కూడా ఆలోచన చేస్తా ఉన్నది. అదే కాకుండా ఊరు ఎప్పుడు మునగకుండా ఎన్ని వర్షాకాలం వచ్చిందంటే వరదలతోనే అతలాకుతం అయిపోతుంది. అటువంటి ఇక ముందు వెళ్ళకుండా పూర్తి ఏటూరు నగరం మొత్తానికి సిమెంట్ కరకట్ట కట్టిద్దామని ఆలోచన చేస్తా ఉన్నది. ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు. బీసీ బిడ్డకు, శ్రీలతకు, వారు కూడా అక్కకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరినీ, మా ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ ఆదరించే అక్కను మేము ఎప్పటికీ వదిలిపెట్టుకోం. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి 12,000 మంది ఓటర్లు ఇవాళ ప్రతి నవ్వుని కలుగుతారు ప్రతి వార్డులో. దయచేసి ప్రజలందరూ కూడా నా విన్నపం ఏంటంటే, దొరలు ఇక్కడ నుండి పాలన చేయరు, హైదరాబాద్ నుండి పాలన చేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఓటర్లారా. శ్రీలత మన పిల్ల, మన ఆడబిడ్డ, మన ఊరి బిడ్డ ఇక్కడనే ఉంటది. పిల్లవగానే తలుపు తట్టగానే లేస్తుంది, మన సమస్య తీరుస్తుంది. దయచేసి అర్థం చేసుకుని ఓటేస్తారని చెప్పి మీ అందరికి మనవి చేసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం కేసీఆర్ స్థాపించిన కాడి నుంచి
జెండా ఇక్కడ ఎగరలేదు. మేజర్ గ్రామ పంచాయతీ జెండా గులాబీ జెండా ఎగరేస్తామంటున్నారు, మీరు ఏమంటారు? అది సాధ్యం కాని పని. ఇది బడుగు బలహీన వర్గాలకు అంకితమైన ఏటునాగరం గ్రామ పంచాయతీ. ఇక్కడ ఎప్పుడు బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు ఆదరణ దొరుకుతుంది. మొట్టమొదటిసారి 95లో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా ఒక ఎస్సీ నన్ను బ్రహ్మరథం బట్టి గెలిపించారు. 5,000 ఓట్ల మెజార్టీ, పైచిలకు ఓట్లతో మెజార్టీతో గెలిచినాం. మన మైనార్టీ బిడ్డను కూడా గెలిపించారు. అట్లే ఇక్కడ బీసీ బిడ్డ మన పిల్ల పేరు ఝాన్సీరాన్ని గెలిపించారు, కనుకుంట్ల సంధ్యారాన్ని గెలిపించారు. ఎక్కడెక్కడ దొరల చరిత్ర లేదు, దొరలను గెలిపించిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇక్కడ దొరలు మళ్ళీ అదే రైతు బంధు చట్టం లాంటివి తెచ్చి మళ్ళా పట్టాలు అన్ని వాళ్ళు చేసుకొని వాళ్ళే ఈ భూములన్నీ కొల్లగొట్టి పేద ప్రజల నోట్లో మన్ను కొట్టడానికో ఇసుక దోపిడీ చేయడానికి వస్తారు తప్ప వేరే ఎటువంటిది లేదు. వాళ్ళ తరఫున సర్పంచ్ పోటీ చేసిన వాళ్ళు ఇక్కడ గెలవలేదు. వాళ్ళ ఆశలను వమ్ము చేస్తారు ఇక్కడ ఏటునాగరం ప్రజలు. ప్రతి ఒక్కరు మా వెంట ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ మా వెంట ఉన్నారు. ఇక్కడ చూడండి, మేము ఉన్నంత ఎస్సీ దళిత బిడ్డలం, బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డలమే, ఎస్టీ బిడ్డలమే. ఎటువంటి బస్సులో మా దగ్గర దొరలను గెలవనిచ్చే ప్రసక్తి లేదు. మా ఓటర్లు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. గట్టిగా నిర్ణయం తీసుకొని ఓటుతో బుద్ధి చెప్దామని చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము 4,000 పైచిలకు ఓట్లతో మేము గెలుస్తున్నాం. ఎప్పుడు కూడా మా అభ్యర్థి పూర్తి నమ్మకంతో ప్రతి వార్డులో, ప్రతి ఇంట్లో, ప్రతి అక్కను, చెల్లెను, అమ్మను, తమ్ముని అందరినీ ఓటు అడగడమే కాదు, వాళ్లకు పూర్తి స్థాయి వాళ్ళ పేర్లతో సహా గుర్తుపెట్టుకొని వాళ్ళకు శాయశక్తిలో వాళ్ళ ఇంటికి పోయి పనిచేయడానికి తీర్మానం చేసుకున్నది మా అభ్యర్థి శ్రీలత దేవేందర్ చేస్తున్న మంచి పనులు కూడా తెలుసు. ఎల్లప్పుడూ అక్కెంబట్టే సీతక్క గారు ఎంబడి ఉంటాడు. సీతక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయి అతనికి. మా అందరికి కూడా మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. 4,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలుస్తాం. ఇప్పుడైతే మన అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీలత గారు 4,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండి 24 గంటలు సేవ చేస్తానంటున్నారు. కెమెరామెన్ రవితేజతో ఎండి హబీబ్ ఖాన్, SBN.